హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? మన జావా అనేది ఒక స్ట్రక్చర్ని ఫాలో అయితే ఓకే. ఈ స్ట్రక్చర్లో మొత్తం మనకు 6 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్. ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ కాదు, సజెస్ట్ చేస్తుంది జావా అనేది. ఓన్లీ సజెస్ట్. ఓకే. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ దేనికి యూజ్ అవుతుంది? కామెంట్స్ రాయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? అసలు కామెంట్స్ ఎందుకు? మనం ప్రోగ్రామ్ అంతా చదవకుండా ఆ సింగిల్ లైన్ ఆఫ్ కామెంట్ చదివితే ఓకే, దిస్ ఈజ్ ద క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ అంతా చదవకుండా మనకి అది క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని అర్థం అవుతుంది. నువ్వు ఏదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ప్రోగ్రామ్కి నువ్వు కామెంట్స్ అనేది రాస్తావు. ఓకేనా? ఈ కామెంట్స్ అనేది ఇండస్ట్రీలో కూడా బాగా యూజ్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను. ఏదైనా ప్రాజెక్ట్ మీద ఆన్‌లైన్ స్టోర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు నేను కామెంట్స్‌లో రాస్తాను. దిస్ ఈజ్ ద ఆన్‌లైన్ స్టోర్ ప్రాజెక్ట్. ఓకేనా? నేను ఆ కంపెనీలోంచి వెళ్ళిపోయాను. వేరే డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ అంతా చదవకుండా ఆ లైన్ కామెంట్స్ చదివినప్పుడు ఏమైద్ది, ఓకే, దిస్ ఈజ్ ఆన్‌లైన్ స్టోర్ ప్రాజెక్ట్ అని అర్థమైద్ది వెంటనే. ఓకేనా? మొత్తం కోడ్ అంతా చదవకుండా ఆ సింగిల్ లైన్ ఆఫ్ కామెంట్స్‌లో తెలుస్తుంది. ఓకే. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనం కామెంట్స్ అనేది రాస్తాం. ఓకేనా? ఈ కామెంట్స్ అనేది ఎన్ని టైప్సో చూద్దాం. ఓకే. మొత్తం మనకి 3 టైప్స్. ఓకే. సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్ కామెంట్స్, డాక్యుమెంటేషన్ కామెంట్స్. సింగిల్ లైన్ కామెంట్స్‌లో ఎలా రాస్తామో చూడండి. 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి దాని తర్వాత మనం కామెంట్ అనేది రాస్తాం. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి? 2 ఫార్వర్డ్ స్లాషెస్ దిస్ ఈజ్ ద క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, రన్ టైమ్‌లో కంపైలర్ ఈ కామెంట్స్‌ని ఇగ్నోర్ చేసిద్ది. ఓకేనా? ఏం రాసావనేది దానికి అనవసరం. ఇగ్నోర్ చేసిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సెకండ్ టైప్ ఏంటి? మల్టిపుల్ లైన్స్ కామెంట్స్. ఓకే. దీన్ని ఎలా రాస్తాం? ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఇచ్చి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ రాసుకుంటాం. మళ్ళీ ఎండ్ ఏం చేస్తాం? స్టార్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఎండ్ చేస్తాం. ఓకేనా? దీని రిక్వైర్మెంట్ ఏంటి? నేను మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ రాయాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి? నేమ్, ఆథర్. ఓకే. నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఆథర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎవరు రాశారు, డేట్. ఓకే. అండ్ ఆల్సో ఏ వర్షన్ ఆఫ్ జావాలో రాశారు. ఇలా నేను మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కామెంట్స్ రాయాలి. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మల్టిపుల్ లైన్ కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఇది కూడా మల్టిపుల్ లైన్స్ కామెంట్సే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేంటంటే చూడండి, ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఇచ్చి ఇక ప్రతి లైన్‌లో స్టార్ ఇచ్చి లాస్ట్‌లో స్టార్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఎండ్ చేస్తాం. ఓకేనా? జావా డాక్ టూల్స్‌ని యూజ్ చేసి ఇది ఆటోమేటిక్‌గా హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంటేషన్ అనేది జనరేట్ చేసిద్ది. ఓకేనా? ఈ ట్యాగ్స్ ఏంటి లైక్ @, ఓకేనా? ఇవి 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్. ఓకే. సెకండ్ ప్యాకేజ్ సెక్షన్. ఇట్ ఈస్ ఆప్షనల్. ఎందుకనంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. అందులో నేను ఏ ప్యాకేజెస్ లేకుండా ప్రోగ్రామ్స్ డెవలప్ చేశాను, రన్ చేశాను. ఓకేనా? నీకు ఒకవేళ నీకు రిక్వైర్మెంట్ ఉంటే ప్యాకేజెస్ అనేది యూజ్ చేసుకుంటావు. లేదు, ప్యాకేజెస్ యూజ్ చేయకుండా రన్ చేసుకోవచ్చు. ఓకేనా? నీ ప్యాకేజెస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ప్యాకేజెస్ అనేది యూజ్ చేసుకుంటావు. ఓకేనా? ఈ ప్యాకేజెస్ రిక్వైర్మెంట్ ఎప్పుడొస్తుందో మీకు రియల్ వరల్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. నాదొక వెబ్‌సైట్. నా వెబ్‌సైట్‌లో 3 టైప్స్ ఆఫ్ పీపుల్ లాగిన్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ స్టూడెంట్స్. ఓకే. తర్వాత టీచర్స్. తర్వాత అడ్మిన్. ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్‌కి నేను లాగిన్ లాజిక్ రాయాలి. 3 క్లాసెస్ రాయాలి. అట్ ది సేమ్ టైమ్ సేమ్ నేమ్. ఓకే. సేమ్ నేమ్ అంటే సేమ్ ఫైల్ నేమ్ కూడా అవుతుంది. ఇప్పుడు సేమ్ ఫైల్ నేమ్‌ని 3 ఫైల్స్‌కి పెట్టినప్పుడు నీకు ఆపరేటింగ్ సిస్టమే అలౌ చేయదు. 2 ఫైల్ నేమ్స్ ఉంటేనే అలౌ చేయదు. అలాంటిది జావా అలౌ చేస్తుందా? సేమ్, సేమ్ ఫైల్ నేమ్స్. ఇక్కడ నేమింగ్ కాన్‌ఫ్లిక్ట్ అనేది మనకి ఎదురవుతుంది. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి జావా అనేది ప్యాకేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ ప్యాకేజెస్ నువ్వు 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ పెట్టుకుంటావు. ఇక్కడ ఏం పెట్టుకుంటావు? స్టూడెంట్ ప్యాకేజ్ ఒకటి, టీచర్ ప్యాకేజ్ ఒకటి, ఇంకోటి అడ్మిన్ ప్యాకేజ్ ఒకటి. దీనిలో నువ్వు సేమ్ క్లాస్ నేమ్ పెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు దీనిలో లాగిన్ క్లాస్ ఉంది, దీనిలో లాగిన్ క్లాస్ ఉంది, దీనిలో లాగిన్ క్లాస్ ఉంది. ఓకే. బట్ ప్యాకేజ్ నేమ్స్ అనేది డిఫరెంట్. ఇక్కడ నేమింగ్ కాన్‌ఫ్లిక్ట్ అనేది రాదు. ఓకే. ఇలా యూజ్ అవుతుంది. ఓకే. ప్యాకేజెస్ నేమ్స్ ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు నా కంపెనీ ఏంటి? కోడ్ విత్ కామెడీ.
నా కంపెనీ వెబ్‌సైట్ ఏంటి codewithcompany.com దానిలో నేను ఒక లాగిన్ పేజో లేకపోతే ప్రొఫైలో రాయాలనుకుంటున్నా. అప్పుడు ఆ ప్యాకేజ్ నేమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే, మనం బ్యాక్‌వర్డ్ అప్రోచ్ వస్తాం. ఓకేనా? బ్యాక్ నుంచి అంటే codewithcompany.profile ఓకే. codewithcompany.login ఓకే. codewithcompany.student login అలా మనం బ్యాక్‌వర్డ్ అప్రోచ్ ద్వారా ప్యాకేజెస్ నేమ్స్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే. ఓకే. ఇక్కడ మన ప్రోగ్రామ్‌లో ఏం రాసాం? ఇక్కడ చూడండి ప్యాకేజ్ code.codewithcompany.profile అంటే నేను ప్రొఫైల్‌కి సంబంధించిన కోడ్ రాయాలనుకుంటున్నాను. ఓకే. అప్పుడు నేను బ్యాక్‌వర్డ్ అప్రోచ్ ద్వారా ఇది ప్రొఫైల్ కోడ్ కాబట్టి ప్రొఫైల్ అని. ఒకవేళ ఇది లాగిన్ కోడ్ అయితే లాగిన్ అని. ఓకే. సైనప్ కోడ్ అయితే సైనప్ అని. ఓకే. ప్యాకేజ్ అని రాసి ఆ ప్యాకేజ్ నేమ్ రాసి మనం సెమికోలన్ అనేది ఇస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంపోర్ట్ సెక్షన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆప్షనల్. ఎందుకని నీకేదన్నా ప్యాకేజ్‌ని యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఏదన్నా క్లాస్‌ని ప్రీడిఫైన్డ్ క్లాస్‌ని యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ప్యాకేజెస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటావు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ ప్యాకేజెస్ అనేది 2 టైప్స్. ఓకే. ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఓకే. ఈ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఏంటి? codewithcompany.profile ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. నువ్వు క్రియేట్ చేసేది ఓన్లీ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెసే. ఓకే. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చూడండి. నువ్వు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రీడిఫైన్డ్ ప్యాకేజ్ ఏంటి? ఇంపోర్ట్ java.util.scanner అంటే నువ్వు నీ ప్రోగ్రామ్‌లో ఇన్పుట్ ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నావు. ఇన్పుట్ ఏదన్నా ఇవ్వాలన్నప్పుడు స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేసుకోవాలి. నువ్వు స్కానర్ క్లాస్ డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటావా? ఆ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటావు. ఓకేనా? ఆ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ క్లాస్ కూడా ఇంపోర్ట్ అయితాయి. ఇప్పుడు java.util.scanner ఈ క్లాస్ ఇంపోర్ట్ అయ్యి అప్పుడు ఆ క్లాస్ అనేది యూజ్ చేసుకోగలం. ఓకేనా? ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం. లేదు నేను ఒక కోడ్ విత్ కామెడీ అనే వెబ్‌సైట్‌లో ఆ లాగిన్ పేజ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఆ లాగిన్ క్లాస్‌ని. అప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎలా? ఇంపోర్ట్ code.codewithcompany.login అని. అప్పుడు ఆ లాగిన్ క్లాస్ అనేది మన క్లాస్‌కి ఇంపోర్ట్ అయిద్ది. ఓకేనా? ఇలా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్‌ని అండ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్‌ని ఇంపోర్ట్ చేసుకుంటాం. మన రిక్వైర్మెంట్ ఉంటే. ఓకే. నెక్స్ట్ ఇంటర్ఫేస్ సెక్షన్. ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే. నీకొక ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంటర్ఫేస్ అనేది రాసుకుంటావు. ఓకేనా? ఆ ఇంటర్ఫేస్‌లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాస్తావు. ఆ మెథడ్స్‌ని వేరే క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేసి ఓవర్ రైట్ చేసి దానికి బాడీ అనేది ప్రొవైడ్ చేస్తావు. ఓకే. నీకు ఇంటర్ఫేస్ యొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ ఇంటర్ఫేస్ సెక్షన్ అనేది యూజ్ చేసుకుంటావు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? క్లాస్ డెఫినిషన్. ఓకేనా? నువ్వు ఒక లాగిన్ అనే క్లాసే కాదు. ఇంకా ఆ ఫైల్‌లో ఇంకా క్లాసెస్ రాసుకోవచ్చు. ఓకే. అంటే నేను సైనప్ క్లాస్ రాసుకోవచ్చు. స్టూడెంట్‌కి రిజల్ట్ అనే క్లాస్ రాసుకోవచ్చు. అలా నేను నంబర్ ఆఫ్ క్లాసెస్ నా రిక్వైర్మెంట్ ఉంటే రాసుకోవచ్చు. ఇది క్లాస్ డెఫినిషన్ సెక్షన్. దీనిలో మనం నంబర్ ఆఫ్ క్లాసెస్ రాసుకుంటాం. ఇది ఆప్షనల్. నీ రిక్వైర్మెంట్ ఉంటేనే నువ్వు నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది డిఫైన్ చేసుకొని యూజ్ చేసుకుంటావు. ఓకే. సిక్స్త్ వన్ మెయిన్ మెథడ్ సెక్షన్. ఓకే. ఇట్ ఈస్ కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అంటున్నానంటే, నీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ నుంచి. నీకు ఎంట్రీ పాయింట్ ఏంటంటే మెయిన్ మెథడ్. నీ జేవీఎం కూడా ఈ మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఓకేనా? నీకు మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్‌ని మెయిన్ మెథడ్ క్లాస్ అంటాం. ఓకే. ఇట్ ఈస్ కంపల్సరీ. ఓకే. ఇక్కడ చూడండి. పబ్లిక్ క్లాస్ అప్లికేషన్ అని మెయిన్ మెథడ్ రాసాం. ఇది మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి ఇది మెయిన్ క్లాస్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్‌లో నేనేం రాసాను system.out.println అని హలో కోడ్ విత్ కాంప్టీ రాసాను. ఓకే. ఇంకొక లైన్ ఉంటే ఓకే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది టాప్ డౌన్ నుంచి జరిగిద్ది. అంటే పైనుంచి. అంటే ఇక్కడ ఒక లైనే ఉంది system.out.println అని. కింద ఇంకో లైన్ ఉంటే system.out.println అని థాంక్స్ అని ఇంకో లైన్ ఉందనుకోండి. అప్పుడు నీకు ఎగ్జిక్యూషన్ ఎలా జరిగిద్ది? టాప్ డౌన్ నుంచి అన్నా. అంటే నీకు system.out.println హలో కోడ్ విత్ కాంప్టీ అంటే దీన్ని ప్రింట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ లైన్‌కెళ్ళిద్ది. ఇలా లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేసిద్ది. గుర్తుపెట్టుకోండి. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఆ లైన్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్. అలా టాప్ డౌన్ ద్వారా మనకి అప్రోచ్ ద్వారా ఎగ్జిక్యూట్ అనేది జరిగిద్ది. ఓకేనా?
ఒక్క హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ అన్నీ, ఈ ఇంటర్ఫేస్, ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఈ ప్యాకేజ్, ఈ కామెంట్స్ ఇవన్నీ ఎందుకు రాసామన్నా అనొచ్చు మీరు. ఎందుకనంటే ఈ సెక్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ స్టేట్మెంట్స్ అనేది రాశాను. అంతేగాని ఈ హలో వరల్డ్ ప్రింట్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. ఓకేనా. నీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఈ ఇంటర్ఫేస్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఈ ప్యాకేజెస్ అనేది యూస్ చేసుకుంటావు. ఓకేనా. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. నేనే మీకు షేర్ చేస్తాను. ఓకే. మొబైల్‌లో ఇది ఓపెన్ చేసేటప్పుడు డెస్క్‌టాప్ మోడ్ సైట్ ఆన్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే. అప్పుడు మీకు ఈ వెబ్ పేజ్ ఎలా కనపడుతుందో మీకు మొబైల్‌లో కూడా అలాగే కనపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.